హే ఆల్ వెల్కమ్ టు లావణ్య సెషన్స్. ఐకియాకి అయితే వచ్చాను. ఐ థింక్ ఒక్క మంత్లో 3 times వెళ్ళడం అనేది ఇది ఫస్ట్ టైం. బ్యాక్ టు బ్యాక్ ఐకియా విజిట్ చేశాము ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ విజిట్ చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఐటమ్ మంచి ఆఫర్లో దొరుకుతుంది అండ్ కొత్తగా కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఎంటర్ అయ్యి అవ్వగానే యాజిస్లోకి వచ్చేసాము. ఇది మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. సర్క్యులర్ హబ్ లేదనుకుంటే ఆఫర్స్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజిస్ అని పెట్టారు. ఇది నేను వెళ్ళడం సెకండ్ టైం ఈ ప్లేస్కి. మంచి డీల్స్ చెప్పాలంటే గ్రేట్ డీల్స్ పెట్టారు. మేజర్లీ డైనింగ్ టేబుల్స్, సైడ్ టేబుల్స్, బెడ్స్ అండ్ వార్డ్రోబ్స్లో అయితే దాదాపు మీకు 40% వరకు ఆఫ్ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే డైలీ కొత్త ఐటమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఐకియాకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేస్తున్నారు. నాకు లాస్ట్ వరకు కూడా తెలియదండి, లాస్ట్ మంత్ వరకు ఇది ఒక ప్లేస్ ఉంది ఐకియాలో అని త్రూ ఫ్రెండ్ తెలిసింది. సో మీరు కూడా ఎవరొకరి ద్వారానే తెలుస్తుంది కాబట్టి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లేదా ఫస్ట్ టైం ఐకియా గురించి తెలుసుకుంటున్న వాళ్ళు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఎంట్రీ అవ్వగానే అంటే బిల్డింగ్కి పక్కన కనిపిస్తుంది. ఎంట్రీ మీరు పైనుంచి వెళ్ళి తిరిగి వచ్చే కన్నా కూడా ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసి ఆ తర్వాత పైకి వెళ్ళండి. మిగిలిన ఐటమ్స్ అన్నీ చూసాం కానీ మాకు ఏది యూస్ఫుల్ అనిపించలేదు ఆఫర్ సెక్షన్ ప్రస్తుతానికి. అండ్ ఇంకా ఇవి తవ్వడం అయితే స్టార్ట్ చేసాము. బెడ్షీట్స్ దీంట్లో మనకి కంఫర్టర్స్కి యూస్ చేసేవి అండ్ డిఫరెంట్ హ్యాండ్ టవల్స్ అనేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. 500 రూపీస్కి చాలా పెద్ద కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇవి ఏవి వస్తాయి ఏవి పోతాయో చెప్పలేము. ఉన్న వాటిలో ద బెస్ట్ చూసుకొని తీసుకోవడం బెటర్. ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను. సో జస్ట్ ఇది చూసారు కదా, 1799ది 1199కి వచ్చేస్తుంది యాజ్ ఈ సెక్షన్లో. ఇవన్నీ కొన్ని ఏంటంటే డ్యామేజెస్ ఉంటాయి, కొన్ని కలర్ యాడ్ అవ్వడం కానీ ఇట్లాంటివి షేడ్ అవ్వడం అలాంటివి ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. పీస్ పర్ఫెక్ట్గా ఉంది లేదా కొంచెం మనం దాన్ని ఎలాగైనా సరే యూస్ చేసుకోగలం అనుకుంటే బెటర్ తీసేసుకోవచ్చు. ఇదెంతో 129 తీసుకోవచ్చేమో. మన డ్రెస్లను పడేయచ్చు. ఇంకో పాండా, ఆ పాండా నేను $399. అవును, కట్టను బాగుంది అనుకుంటా ఇది కూడా. ఇవి తవ్వుతుంటే వస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి. ఇంకా లాస్ట్ వరకు తవ్వి ఏవో కొంచెం బెటర్గా ఉన్నవైతే పిక్ చేసుకొని మాకు డ్రాలో వేసేసుకున్నాము. సో ఇలాంటివి డైలీ యాడ్ అవుతూ ఉంటాయండి. వీక్లీ వన్స్ కూడా కాదు, డైలీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి వచ్చరికి లాండ్రీ బ్యాగ్స్ అండి. 3 కలిపి చాలా తక్కువ ప్రైస్లో 190 ఆర్ సంథింగ్ 149కి ఏమో వచ్చేసాయి. మనకి రెగ్యులర్గా అయితే ఒక 190 ఆర్ వేరే ప్రైస్లో ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి మనకు కొంచెం బయటికి రాగానే సేల్లో సేల్ అంటే ఏం లేదు, చెప్పాలంటే ప్రైసెస్ కొంచెం డిస్కౌంట్లో ఇచ్చారు. యాజెస్ సెక్షన్ కాకుండా ఇది బయట టవల్స్ అండ్ సోఫా పిల్లోస్ ఇలాగా. మార్నింగ్ టైం విజిట్ చేసాము, దట్ టు వీక్ డే, అందుకనే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ ఇది కాకుండా మేము అగైన్ వీకెండ్ విజిట్ చేసాము. సో అప్పుడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత రష్ ఉందన్నమాట. ఇవి కూడాను లైట్ డిస్కౌంట్స్లో ఇస్తున్నారు. ఎండ్ ఆఫ్ సీజన్ అనేసి ఇంకా మాన్సూన్ సీజన్ సేల్స్ అని ఎప్పుడూ ఒకటి ఉంటాయి. ప్రైసెస్ అనేవి మనం కొంచెం చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి టోటల్ మనం బిల్లింగ్ దగ్గరలో ఉంటాం కదా, ఆ సెక్షన్ అనమాట. సో వెరీ ఫాస్ట్గానే పిక్ చేసుకొని వచ్చేసాము, మొత్తం కూడా రౌండ్ వేయలేదు. తీసుకుంటారా? ఇవా ఇదే కదా, ఓన్లీ 59. అవునా,
పింక్ షేడ్లో 93 రూపీసా? 79 పెట్టారు. అదే పోనీ 79 పోనీ కదా. బాగుంది. మైషుకి పింక్ ఇది ఫ్లేవర్ వస్తాయంటారు ఇవి. వస్తాయండి. అవునా? తిరిగిస్తాయి కదా, ఏం చేస్తుంటే కవర్ చేస్తా కొంచెం, కవర్ చేసి ఇంకో రోజు వాడతా. సో ఇవంతా కూడా మనకి ఏంటంటే సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. సో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్నాయి. మేమైతే ఫుల్గా రీసెర్చ్ అని కాదు, మొత్తం తిరిగేసి ఒక 2 ఫ్లేవర్స్ తీసుకున్నాము. షేరింగ్, హాఫ్ షేర్ చేసుకుంటూ. అండ్ ఆల్సో క్యాండిల్ హోల్డర్ 299 రూపీస్కి. బట్ కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. పింక్, వైన్ షేడ్ అండ్ దెన్ వైట్. మేము వచ్చరికి లాస్ట్లో పింక్ అండ్ వైన్ తీసుకున్నాము. లైక్ ఇంకా దివాళీ అవనివ్వండి, సో ఫెస్టివల్స్కి బాగుంటుంది కదా లుక్, ఇలాంటి హోల్డర్స్లో పెడితే. అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది. బట్ మనం ఇంటికి తీసుకొని రాగానే కొంచెం అంత ఫ్లేవర్గా అనిపించదు. బికాజ్ అంత కౌంట్ మీద ఆ ఫ్లేవర్ వేరు, స్మెల్ వేరు. మనకి ఇంట్లో ఒకటి రెండింటికి వచ్చే స్మెల్ వేరు ఉంటుంది. బట్ ఓకే, ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది హౌస్లో క్రియేట్ అవుతుంది అంటే వాటి వల్ల. మనకి 299 రూపీస్, 350 ఇలా ప్రైస్ వేరియేషన్స్ తోటి బేస్డ్ ఆన్ సైజ్ దొరుకుతున్నాయి. మేమైతే ఇది తీసుకున్నాము. 30 వస్తాయి. సో మనం ఒకటేసారి ఓపెన్ చేసేస్తే స్మెల్ అంతా పోతుంది కాబట్టి ఇలాంటివి అనుకోండి మళ్ళీ యూజ్ చేయొచ్చు అనేసి. అండ్ చిన్న హోల్డర్ కూడా తీసుకున్నాము. చాలా క్యూట్ అనిపించింది ఇదైతే. ఇది ఓన్లీ 39 రూపీస్కే వస్తుంది. అండ్ దట్ వైట్ కదా, ఆ ఫ్లేమ్ కూడా బయటికి కనిపిస్తుందని ఇది తీసుకున్నాము. దివాళీకి అయితే ఈ సెక్షన్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అంత బాగుంటాయి క్యాండిల్స్. అండ్ మెయిన్ ఇంజనీరింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంత బాగుంటుంది ఆ క్రియేటివిటీ అదంతా కూడా. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ ఆఫ్ బ్యాగ్స్. మెయిన్లీ ఈ బ్యాగ్స్ ఏంటంటే నాకు యూసేజ్ కొన్ని శారీస్ లేదనుకుంటే నెట్టెడ్ డ్రెస్సెస్ హెవీ ఉంటాయి కదా, అవి మనం ఎంత ఫోల్డ్ చేసి పెట్టినా కూడాను ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఇలాంటి వాటిలో పెట్టేస్తే జిప్ లాక్ ఉంటుంది కాబట్టి స్పేస్ బాగుంటుంది అండ్ ఆర్గనైజేషన్ కూడా బాగుంటుంది హౌస్లో. స్టార్టింగ్ 79 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి. కొన్ని ఇంకా డిజైన్ని బట్టి, స్పేస్ని బట్టి, సైజ్ని బట్టి ఎక్కువ అవుతున్నాయి ప్రైజెస్ ట్రావెలింగ్కి. సో ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతాయి. సో అండ్ ఆల్సో కొన్ని వచ్చేసరికి మనకి అక్కడ అవైలబిలిటీ దొరకవు కదండి. ఐటమ్ ఇన్ స్టోర్లో ఉందా లేకపోతే త్రూ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనేది కూడా మనము ఇలా నేమ్ టైప్ చేసి చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఆ బెడ్షీట్ మేము పింక్ కలర్లో సర్చ్ చేసాము స్టోర్లో, బట్ దొరకలేదు. అందుకనేసి అవైలబిలిటీ ఉందా లేదా అని చూస్తే యాక్చువల్గా ఉంది, బట్ మాకు అనిపించలేదు. ఇదన్నమాట పింక్ కలర్లో. మనం అక్కడే నేమ్ ఇచ్చేస్తే ఇదంతా కూడా సిస్టంలో వచ్చేస్తుంది, ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా చెప్పేస్తుంది. కొంచెం టైర్డ్ అయిపోయాము తిరిగి. సో లంచ్ టైంకి స్పేస్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి లైట్గా లంచ్ తీసేసుకోవాలి అనేసి కొంచెం వేడిగా అలా. మేము తీసుకున్నది అయితే నగెట్స్, పొటాటో వచ్చేసి అండ్ దెన్ కేక్, ఒక రోల్ తీసుకున్నాము. ఇంకొక కొత్త విషయం నాకు ఈసారి తెలిసింది ఏంటంటే, మనం ఇక్కడ ఓవెన్ ఉంది ఈటింగ్ సెక్షన్లో. సో అక్కడ మనం చిన్నగా ఓవెన్ హీట్ చేసుకొని తినచ్చు. బాగుంది కదా. తెలియకపోతే ఇది ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడండి. అండ్ ఇవన్నీ చిన్నవి చాలా క్యూట్ బాక్సెస్ అనమాట. సో ఇంట్లో కిడ్స్కి కానివ్వండి, లంచ్ బాక్సెస్లోకి ఏమన్నా డ్రై ఐటమ్స్ పంపించవచ్చు. ఓన్లీ 39 రూపీస్ ఆర్ సంథింగ్, 50 ఎట్లా ఉంది ప్రైస్ వచ్చేసి. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది ఐకి, అది దానిలో డౌటే లేదు. ఈ బాక్సెస్లో ఇంకొక విచిత్రం ఏంటంటే, బాక్స్ ఏమో సమ్ 50 రూపీస్ ఉంది, లిడ్ 100 రూపీస్ ఉంది. చూసారా విచిత్రం.
బాక్స్ లిడ్ కలుపుకొని 150కి వెళ్ళిపోతుంది. మళ్ళీ విడిగా మనము లిడ్ ఒకటి కొనుక్కోలేము, విడిగా బాక్స్ ఒకటే కొనుక్కోలేము. డెఫినెట్లీ కలిపే కొనాలి. స్ట్రాటజీస్ ఇవన్నీ వీళ్ళవి. అండ్ ఇవన్నీ బాక్సెస్ అయితే ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్‌కి చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ట్రాన్స్పరెంట్ కాబట్టి ఏం పెట్టాము ఫ్రిడ్జ్‌లో అనేది కూడా అర్థమవుతుంది. అదే స్టీల్ బాక్సెస్‌లో పెడితే అర్థం అవ్వట్లేదనమాట. కర్రీస్ అవన్నీ ఏమన్నా మిగిలిపోయినాయి ఓవెన్ అనేది స్టోరేజ్‌కి ఇలాంటి వాటిలో బాగుంటుంది హెల్ప్‌ఫుల్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పెప్పర్ క్రషింగ్‌కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చాయి. 2 పీసెస్ ఇది కూడా అగైన్ 2 తీసుకోలేం కదా! ఒకటే ఐటెమ్‌ని ఏమీ చేసుకోలేం. అగైన్ ఆన్ షేరింగ్ బేసిస్ మేము ఇలా షేర్ చేసుకున్నాము. ఒకరికి వైట్, ఒకరికి బ్లాక్ అన్నట్లుగా. ఫ్రెండ్స్‌తో విజిట్ చేశాను. సో, షేర్ చేసుకున్నాం అగైన్. ఇది కూడా ప్రైస్ అయితే 250 సంథింగ్ పడిందండి. 299 ఆర్ 250 సంథింగ్. ప్రైస్ ఇదో 299 ఓకే. అండ్ వాటిల్లోనే యాక్చువల్‌గా సైజెస్ వైస్ ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి అగైన్ పెప్పర్ క్రషర్‌లోనే వన్ మోర్ మోడల్. ఫ్రెష్‌గా మనం పెప్పర్ గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు కర్రీస్‌లోకి. కొన్ని మనం ఎలాగూ పౌడర్ పెట్టుకుంటాము. ఇలాంటివైతే ఫ్రెష్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కర్రీస్‌లో ఏమన్నా వేసినప్పుడు. వన్ మోర్ ఇది కిచెన్ సెక్షన్‌లోనే ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇది మిక్సర్ లైక్ ఇది ఎలా చెప్పచ్చు అంటే మనము 99 రూపీస్‌కి వస్తుందన్నమాట. మిక్సర్ అని చెప్పాలి. అండ్ దెన్ ఇవి అప్రాన్స్ కూడాను హాఫ్ అప్రాన్స్, ఫుల్ అప్రాన్స్ వెరీ బడ్జెట్‌లో దొరుకుతున్నాయి. జస్ట్ 199 రూపీస్‌కి వచ్చేస్తున్నాయి ఇవి. మనం వంట చేసేటప్పుడు మన డ్రెస్సెస్ అన్ని పాడు చేసుకోకుండా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో గైస్ ఇవి మా షాపింగ్ అయితే ఐకియాది ఈసారి. హోప్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసేయండి ఛానల్ని.